ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఎజెండాలోని మొత్తం 14 అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తారు. ప్రధాని టూర్ పైన కేబినెట్లో చర్చ జరిగింది. టూర్కు విస్తృతమైన ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అటు పలు కంపెనీలకు రాష్ట్రంలో భూ కేటాయింపులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. ఓవర్ శివ. రైట్ మనిషా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలకమైన అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. దాదాపుగా 14 ఎజెండాలోని అంశాలకు క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు మరికొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నారు. వాస్తవానికి అక్టోబర్ చివరిలో నవంబర్ మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. కానీ అనివార్య వల్ల పర్యటన వాయిదా పడింది వర్షాల మూలంగా. తాజాగా 8వ తేదీ జరగబోతున్న ప్రధానమంత్రి పర్యటన సంబంధించి విజయవంతం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా 14 అంశాలకు సంబంధించి ముఖ్యంగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి 2 ఇంజనీరింగ్ పనులకు సంబంధించి దాదాపుగా 2733 కోట్ల రూపాయలకు సంబంధించి ఆమోదం తెలిపారు. అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించి 5 ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రిలయన్స్కి సంబంధించి కూడా దాదాపుగా 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 5 లక్షల ఎకరాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి 19 పోస్టులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా విశాఖపట్నం, అనకాపల్లి, కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాతో పాటుగా పలు గుంటూరు జిల్లాకు సంబంధించి పలు పరిశ్రమల కేటాయింపులు అలాగే అక్కడ పెడుతున్న పెట్టుబడులకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కేబినెట్కి సంబంధించి భూ చట్ట సవరణకు సంబంధించి ఏదైతే మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఏదైతే భవన కార్మికులకు సంబంధించిందో దాన్ని పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖకి బదలాయిస్తూ కేబినెట్లో సవరణ చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో కీలకమైన చర్చలు జరిగిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా ప్రధానంగా చూసుకుంటే జూన్కోయిల్ గ్రీన్ హైడ్రో కార్పొరేషన్కి సంబంధించి దీంట్లో ప్రధానంగా కూడా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా 119 మెగావాట్ల విండో పవర్కి సంబంధించి 130 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ బ్యాటరీకి సంబంధించి స్టోరేజ్ ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఈ కేబినెట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో పాటుగా ఏదైతే రిలయన్స్ సంస్థకు సంబంధించి 65,000 కోట్ల రూపాయలతో నిర్మాణానికి సంబంధించి 5 లక్షల ఎకరాలకు సంబంధించి జరుగుతున్న ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా ఇటీవల ఇండస్ట్రీలకు సంబంధించి ఏదైతే వచ్చినాయో దాదాపుగా 1,83,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా 2,82,000 ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రాబోతున్న నేపథ్యంలో దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 20 లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దానిలో భాగంగానే విశాఖపట్నం టీసీఎస్కి సంబంధించి కూడా మిలియన్ టవర్స్లో 2,08,000 చదరపు అడుగులు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇటు విశాఖపట్నానికి సంబంధించి కానీ రాయలసీమ అలాగే గ్రీన్ ఎన్కో ప్రాజెక్టు విద్యుత్ సండోర్ పవర్ ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సంవత్సరం మార్చి నాటికి సమకూర్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ ఉంది. అలాగే నెల్లూరు సమయంలో ఏదైతే బీపీఎస్సీఎల్ కార్పొరేషన్కి సంబంధించి నెలకొల్పే దానికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 6 లక్షల మందికి అక్కడ ఉపాధి రాబోతుంది. సో ఏదైతే ఈ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి 4 లక్షలు అలాగే అక్కడ బీపీఎల్కి సంబంధించి నెల్లూరుకు సంబంధించి మరొక 6,25,000 అంటే దాదాపుగా ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 20 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం పూర్తి చేసుకునే లోపే అంటే జూన్ 12వ తేదీకి ఏపీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో జూన్ 12 నాటికి దాదాపుగా 6 నుంచి 8 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా మహిళలకి ఉచిత బస్సు, తల్లికి వందనం కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమానికి ఎంత నిధులు అవసరం అవుతాయి, ఎంత బడ్జెట్ అవుతుంది, సో ప్రస్తుతం మనం ముందుగా దేన్ని
అమలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో విస్తృతంగా చర్చ జరిగింది. మరొక వైపు గతంలో క్యాబినెట్ ఉపసంఘం వేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అలాగే హోంమంత్రి అనితా సంజారాణి నేతృత్వంలో క్యాబినెట్ ఉపసంఘం వేశారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న స్థితిగతులు ముఖ్యంగా ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి విధి విధానాలపై సమగ్రమైన నివేదిక కావాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఇప్పటికే ఆ బృందం తెలంగాణలో పర్యటించింది. ఈరోజు సాయంకాలం హోంమంత్రి అనిత అలాగే గుమ్మిడి సంజారాణి, రాంప్రసాద్ రెడ్డి ఈ ముగ్గురు మంత్రుల అధికారుల బృందంతో ఈరోజు సాయంకాలం బెంగళూరు బయలుదేరి వెళ్ళి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కర్ణాటకలో పర్యటించి ఆ రాష్ట్రం అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానంపై పూర్తి స్థాయిలో నివేదికను పరిశీలించి తద్వారా నెక్స్ట్ క్యాబినెట్ కల్లా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఉగాది నాటికి ఉచిత బస్సు కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఈ రెండిట్లో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒక పథకం ఉపాధిని అమలు చేస్తే రెండో పథకాన్ని సంవత్సరంలోపు అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. మోనిషా.